నాయకులే ఇక్కడ వచ్చారు 90%. కాబట్టి అందరూ కూడా మనం అవకాశం ఇస్తాము. ఒకరోజు కేటాయించుకుందాం మనం ఈరోజు అందరూ కూడా. ఎందుకంటే 1000 ఏళ్ళ మన అస్తిత్వం కోసం ఒకరోజు మనం ఇక్కడ చిత్తశుద్ధితో కూర్చొని 1000 ఏళ్ళ యొక్క మన పునాది నిర్మించుకుందాం ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మెదక్ జిల్లా నుండి శ్రీకాంత్ రెడ్డి, మెదక్. జై రెడ్డి, జై రెడ్డి. మెదక్ జిల్లా రెడ్డి సంఘం జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారండి. విషయం ఏంటంటే ఫస్ట్ ఐక్యత రావాలనే ఆలోచనతో మెదక్ జిల్లా రెడ్డి సంఘంను ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడే మెదక్ జిల్లా రెడ్డి సంఘం అని రిజిస్ట్రేషన్ చేసినాం. ఏ సంఘం కింద తీసుకురాలే. ఇవాళ పాలమూరు రెడ్డి సంఘం అన్నారు చూడ, 100% గ్రేట్. అట్లాంటి సంఘాలతో రిజిస్ట్రేషన్ కావాలి. ఈ మధ్య ఏమైపోయిందంటే జాగృతి, ఐక్యవేదిక, ఇది అది అనుకుంటా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎక్కడ మార్పు రావాలంటే ప్రతి ఊరిలో ఒకసారి గుర్తుంచండి, రెడ్డి రిజిస్ట్రేషన్ ఉందంటే రెడ్డి సంఘం ఆ ఊరి పేరు ఉండాలి అంతే. కానీ కింద ఐక్యవేదిక, జేఏసీ అవన్నీ తీసేయండి. ఫస్ట్ రెడ్డి సంఘం గ్రామాలలో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి మండలి తీసుకొద్దాం, మండల నుంచి డిస్ట్రిక్ట్ తీసుకొద్దాం, డిస్ట్రిక్ట్ నుంచి కావదాం మీద పోదాం. ఈ విషయం ఒకటి గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క ఊర్లో పోయిన తర్వాత రెడ్డి సంఘం దేని మీద రిజిస్ట్రేషన్ చూడండి. రెడ్డి సంఘం రెడ్డి మీద రిజిస్ట్రేషన్ ఉండాలి. అట్లయితేనే ఒక సిస్టమ్ తయారవుతుంది. ఇంతకుముందు నవల సత్యనారాయణ అన్నగారు మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. విషయం ఏంటంటే రెడ్డి సంఘం కార్పొరేషన్ రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నాడని ఒక మాట, అడ్డుపడుతున్నాడని కాదు మాట అన్నాడు. రెడ్డి సంఘం అందరం కలిసి మనం సెక్రటరీకి వెళ్ళాం. వెళ్తే ఒక విషయం చెప్పిండు వేమనాథ్ రెడ్డి గారు. బయటకు వచ్చి మీకు టైం ఇస్తుంది కూడా ఇబ్బంది పడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక విషయం ఏం చెప్పిండు అంటే రెడ్డి సంఘం అంటే ఒకళ్ళు గుర్తుకు రావాలండి. తెలంగాణ రెడ్డి సంఘం అంటే ఒకళ్ళు గుర్తుకు రావాలి. ఇప్పుడు బీసీ సంఘం అంటే కృషి యాదవ్, మాదిగ సంఘం అంటే కృషి యాదవ్, ఇట్లా గుర్తుకు రావాలి. ఏం లేదు, 10 రెడ్డి సంఘాలు వేసుకొని వస్తారు. నువ్వు ఒక అప్లికేషన్ పెట్టుకుంటూ పోతున్నారు. అది రెడ్డి సంఘం కాదు. ఐక్యతతోటి రెడ్డి సంఘం తీసుకురామని చెప్తే వెంకటరెడ్డి గారు 4-5 ఏళ్ళ నుంచి విపరీతంగా కృషి చేస్తారు. రెడ్డి సంఘాలు 10 రెడ్డి సంఘాలు కూడా వాళ్ళు దండం పెడుతున్నారు. ఏంటంటే ఆ సంఘాలు లేకపోతే మనం రెడ్డిల ఐక్యత కాకుండా ఆ రెడ్డి సంఘాలు ఉండాల్సిందే, చేయాల్సిందే. పోరాటం మాత్రం ఒక వారం మీద చేస్తాం. ఆ వారం రావాలి. 100% చెప్తున్నా. ప్రతిసారి వస్తున్నాం, పోతున్నాం, మీటింగ్కి వస్తున్నాం, ఇంటున్నాం, పోతున్నాం. మళ్ళీ ఎవ్వరు పడితే వాళ్ళకి అంతే. నా జాగృతి, నా జేఏసీ, నా ఐక్యవేదిక, ఇదే మాటలతో. ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రతి డిస్టిక్లో ఎవరన్నా ఐక్యవేదిక అని దాన్ని పెడితే తీసేయండి. ఓన్లీ తెలంగాణ జిల్లా రెడ్డి సంఘం, తెలంగాణ రెడ్డి సంఘం అర్థం తీసుకోండి, యాక్సెప్ట్ చేయండి. ప్రతి ఒక్కటి చెప్తున్నా, ఇప్పటి నుంచి చెప్తున్నా, ఈ రోజు నుంచి చెప్తున్నా. మళ్ళీ ఒకసారి మీకు వాట్సాప్లలో తెలంగాణ రెడ్డి సంఘం వస్తున్నా యాక్సెప్ట్ చేయండి. ఏ వాదం చేయబడు. కాకపోతే వీళ్ళని వ్యతిరేకిస్తానే నేను. వీళ్ళు ఉండే వీళ్ళ 10 మంది ఉంటేనే మన మంది ఏకమవుతున్నాం. కాకపోతే తెలంగాణకు వచ్చేసరికి ఒకటే రెడ్డి సంఘం ఉండాలి. దాని మీద పోరాటం చేద్దాం. నమస్తే, టైం ఇచ్చిన సంతోషం. ధన్యవాదాలు శ్రీకాంత్, ధన్యవాదాలు. మీరు చాలా పెద్ద ఎత్తున మెదక్లో చేసిన కార్యక్రమానికి మేము కూడా వచ్చాము. సోదరులారా, ఒక పేషెన్స్ తోటి మనం అందరం ఇక్కడ ఉండేసి, మనం అందరం ఎవరం అంటే ఒక రాజ్యాన్ని నిర్మించేటోళ్ళం, ఒక రాజ్యాధికారాన్ని మార్చేటోళ్ళం, కొత్త సిద్ధాంతాన్ని రచించేటోళ్ళం. 1000 ఏండ్ల మన అస్తిత్వం కోసం ఒక కౌంటర్ భావజాలాన్ని, మేమెంతో మాకంతా అనే నినాదాన్ని కౌంటర్ భావజాలంతో మన 1000 ఏండ్ల అస్తిత్వాన్ని నిర్మించుకోవడానికి ఈ సభ ఒక ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొనేసి మీ అందరికీ కూడా